ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌డీఏ సర్కారున్న, ఆంధ్రప్రదేశ్‌ని లీడ్ చేస్తున్న తెలుగుదేశం పార్టీ కేంద్రంలో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీగా ఉన్నా కూడా, ఇంత దారుణంగా కనీసం పోయిన బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ పేరు ప్రస్తావించలే. ఈ బడ్జెట్‌లో దేనికి రూపాయి ఇవ్వలే గ్రాంట్‌ల రూపంలో అడిషనల్‌గా ఆంధ్రప్రదేశ్‌కి. వీళ్ళు నదుల అనుసంధానానికి అడిగినా, వేరే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్‌కి అడిగినా, పోలవరంకి అడిగినా, అమరావతికి దేనికి అడిగినా పావలా ఇవ్వలే. మరి దీన్ని వీళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు? ఈ బడ్జెట్ మీద తెలుగుదేశం పార్టీ పత్రికలు ఏం రాసుకుంటూ వస్తాయా అని చెప్పి అదే పనిగా వాళ్ళ పత్రికలు చూసా. ఈ బడ్జెట్ మీద ఏం రాసుకుంటూ వస్తాయా అని. అయితే తెలుగుదేశం పార్టీ రాచకీయ పత్రిక కనపడే దాంట్లో ఒక హెడ్డింగ్ అనిపించింది. ఆ కారిడార్ల వల్ల మనకు మేలు, బడ్జెట్‌పై చంద్రబాబు ప్రశంసలు అని. నెత్తిగొక్కున్న బడ్జెట్‌పై ప్రశంసలు ఏ కారిడార్లు అని. హైదరాబాద్ టు బెంగుళూరు, బెంగుళూరు టు చెన్నై కారిడార్లు ఉన్నాయి కదా, అవే. ఇంకా అది కొంచెం ఏపీతో కనెక్టివిటీ అయితే కదా, ఆ కారిడార్ల వల్ల ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం కలుగుతుంది అని ముఖ్యమంత్రి గారు బడ్జెట్ మీద ప్రశంసలు కురిపించారట. నవ్వుకోవడం తప్ప ఏం చేయలేము సీరియస్లీ. అండ్ ముఖ్యమంత్రి గారు ఇంకోటి ఏమంట, ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ని వెలికి తీయడం కోసం అని చెప్పి 4-5 రాష్ట్రాల్లో కొన్ని సెంటర్లు ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పింది కదా, అది అంతా కేంద్రానికి వెళ్తుంది మామూలుగా. రాష్ట్రానికి ఏదో కాస్త కూస్తే ఏమైనా ఆ సెంటర్లు ఏర్పాటు చేసేకి మద్దతు ఇస్తే దాది ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనం అని ముఖ్యమంత్రి సంతోషపడ్డారట. ఇవి రెండు ఏమాత్రము కూడా డైరెక్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి కాదు. అదొకటి ఉందా. నెక్స్ట్ అది అందులోనే ఇంకోటిగా అనిపించింది. బడ్జెట్పై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రశంసలు, ఏపీకి భారీగా కేటాయింపులపై హర్షము అని. అవునా, ఏందబ్బా మనం ఎక్కడ మిస్ అయ్యాము, అన్ని వెతికామే, ఏమంటున్నారా రామ్మోహన్ నాయుడు అని ఇంత పొడుగు రాశారు. పైకి చదివినా ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏం కేటాయించారో రాలే, చదివినా పోయినా కిందకు పోయినా లాస్ట్ 2-3 లైన్ల వరకు పోయిన వాళ్ళు రాసిన దాంట్లో రామ్మోహన్ నాయుడు మాట్లాడినరు అని. తీరా చూస్తే బేసిక్గా కేంద్రం ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకాలు అందిస్తారట, అందులో కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయట. ఆ కొబ్బరి చెట్లు శ్రీకాకుళం ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువట. మాకు బ్రహ్మాండంగా మేలు జరుగుతుంది, కేంద్రానికి ధన్యవాదాలు అట. దేశవ్యాప్తంగా ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సాహకాలు ఇస్తామని చెబితే అందులో కొబ్బరి ఉంటే కొబ్బరి శ్రీకాకుళంలో ఎక్కువ పండితే అందుకని చెప్పి మాకు ప్రయోజనం, కేంద్ర బడ్జెట్ బాగుంది. అదొక్కటే పాయింట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఏదైతే రాసుకుంటూ వచ్చారు కేంద్ర మంత్రి మాట్లాడారని, అసలు ఏపీ పాయింటే లేదు. చదవంగా లాస్ట్లో ఈ పాయింట్ కనిపించింది. ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు చూడండి వీళ్ళ స్టేట్మెంట్లు, వీళ్ళు రాసిన రాతలు. సరే అని చెప్పి తర్వాత వారాంతపు పలుకుల పత్రికకు వస్తే నన్నేం డిసప్పాయింట్ చేయలే. డైరెక్ట్ హెడ్డింగ్, బడ్జెట్లో ఏపీకి భారీ నిధులు, అమరావతికి ప్రత్యేక ప్యాకేజ్ అని రాసుకుంటూ వచ్చారు. భారీ నిధులు అమరావతికి ప్రత్యేక ప్యాకేజా? ఏందబ్బా, నేను మొత్తం అవి ఇవి చూసుకొని చదువుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకొని వీడియో చేసామే, మన గణప్రాంతి ఏందుందా అని. సరే ఇంట్రెస్ట్గా చదివితే పెడితే పైకి పోతే కిందకి అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్ పెద్దపీట వేసింది అని రాశారు. మొదలెట్టడం పెద్దపీట వేసిందా? నాకేంది చిన్నపీట కూడా కనపరాలేదే అనిపించారు. సరే, మౌలిక సదుపాయాలు, గ్రామీణ అభివృద్ధి, విద్యారంగాలకు సంబంధించి స్పష్టమైన నిధుల కేటాయింపులు జరిగాయని రాసుకుంటూ వచ్చారు. అవునా, ఏడబ్బా నాకు గణపరాలేదు అనుకొని మళ్ళీ చదువుతూ కిందకు పోయి, అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు వివిధ విభాగాల ద్వారా నిధులు మంజూరయ్యాయి అన్నారు. అవునా, దీని అమ్మ జీవితం నాకేం కనపరాలేదని మళ్ళీ కిందకు పోతే ఏడో చదువుదామని. ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో 1128.91 కోట్లను ప్రాథమికంగా చదివేవాడు ఇంకెన్ని కేటాయిస్తాడు అనుకోవాలి. ప్రాథమికంగా కేటాయించిందట 1128.91 కోట్లట. చదివేవాడు అబ్బా ఎవడు క్రాస్ చెక్ చేస్తాడు నిజమేనేమో అనుకోవాలి. అరే నాకు ఇవి కనపరాలేదు కదా, ఈ 1128 అయినా ఏడ కనిపించినాయా అని, ఇంకా కిందకి పోతే ఏడున్నాయో అని ఒకటి కనిపించా. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్
ఐ ఐ ఐబిఆర్డి నిధుల ద్వారా 432 కోట్లట. నేను మొన్న ఫస్ట్ వీడియోలో చెప్పలే, ఇది ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు సామి. ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకునేది ఇది 432 కోట్లు. అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కోసం 500 కోట్లు అప్పు తెచ్చుకుంటున్నారు. ఇది కేంద్రంని కేటాయించడం ఏంది? ఎంత మోసం చేస్తున్నారు చూడండి. ఎంత పబ్లిక్గా మోసకారులు చూడండి ఎట్లా కనిపిస్తున్నారు. 432 కోట్లట. సరే ఈ అప్పును దాంట్లో ఇదికిచ్చారు, బాగానే ఉంది. మరి 1128 కోట్లు ఏడున్నాయా అని మళ్ళీ కిందకు పోతాయి. పట్టణ తాగునీరు మురుగునీటి పారుదల దీనికోసం ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల కోసం 700 కోట్లు కేటాయించారట. కేటాయిస్తే దేశవ్యాప్తంగా ఉన్న పట్టణాల్లో తాగునీరు మురుగునీటి పారిశుద్ధ్యం కోసం అని చెప్పి డబ్బులు కేటాయించారు. అందులో ఆంధ్రప్రదేశ్కి 800 కోట్లు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పట్టణాలకు అన్ని రాష్ట్రాలకు ఇచ్చారు, ఎక్కువ ఇచ్చారు, మనకే తక్కువ ఇచ్చారు. 800 కోట్లు ఇచ్చారు. ఓకే, ఇది అమరావతి కిందకి ఎందుకు వచ్చింది? అమరావతి పట్టణం అక్కడ కానీ ఖర్చు పెడతారు కదా, రాష్ట్రంలో ఎక్కడ ఖర్చు పెడతారో తెలియదు, అది కూడా అమరావతికి ఖర్చు పెడతారని వీళ్ళు ఫిక్స్ అయిపోయి దాన్ని అమరావతి ఖాతాలో వేసేస్తున్నాడు. ఓరి మీ బతుకులు చెడ. ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టుల కోసం 500 కోట్లట. ఇది ఒక ప్రధానమంత్రి, అది ప్రధానమంత్రి పేరు మీద ఉన్న ప్రాజెక్ట్. ఇది దేశవ్యాప్తంగా 19,000 కోట్లు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి 500 కోట్లు అలకేట్ చేశారు. ఇది స్పెషల్ ఏముంది ఆంధ్రప్రదేశ్కి? ఇది కూడా అమరావతిలో ఎందుకు కలిపేశారంటే అమరావతిలో కానీ రోడ్లు వేసారు, అక్కడ కానీ ఖర్చు పెడతారు కాబట్టి ఇది అందులో కలిపేశారా? పాసుగుల. నెక్స్ట్ రహదారులు వంతెనల పునర్నిర్మాణం కోసం 350 కోట్లు అంట. దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, రోడ్లు, ఇంకేమైనా రెనోవేషన్ దీనికోసమని కేటాయించారు. దాంట్లో ఐఏపీకి 350 కోట్లు ఏమో ఇచ్చిందేమో, దేశవ్యాప్తంగా వచ్చింది, స్పెషల్ అలొకేషన్స్ కాదు. మరి ఇవన్నీ దాంట్లో వేసేసారు. అమరావతికి 1128 కోట్లు అని ప్రాథమికంగా కేటాయించారని చెప్పి రాసి కింద ఇవన్నీ కలుపుకుంటూ వచ్చాడు. ఇవేమి కొత్తగా ఇచ్చింది కాదు. చివరికి ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తెచ్చుకునేది కానీ దీంట్లో కలిపేశారు. ఏం మాట్లాడుకుంటారు, ఎంత మోసం చేస్తున్నారు చూడండి జనాలను. ఏం కేటాయించలే ఆంధ్రప్రదేశ్కి. ప్రకృతి సేద్యానికి ప్రోత్సాహకంగా ఆంధ్రప్రదేశ్కు 150 కోట్లు ఏమో కేటాయించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కేటాయించారు. ఇంకా అంతే, ఇంకేమున్నాయి? మరి వీని హెడ్డింగ్ చూడు, భారీగా నిధులు అమరావతికి ప్రత్యేక ప్యాకేజ్. లోపల చదివితే ఇది చూసేవాళ్ళు ఏమనుకోవాలి, చదివేవాడు ఏమనుకోవాలి. ఓ ఎంత దారుణంగా మోసం చేస్తారు చూడండి. ఇవి మీడియా అట. ఆంధ్రప్రదేశ్కి జరిగిన అన్యాయాన్ని కూడా గొంతెత్తలేని వీళ్ళు టీవీ ఛానళ్ళు, వీళ్ళు పత్రికలు, వీళ్ళు నీతులు చెబుతారు. దరిద్రం అని వినాలి. ఏం కర్మ పట్టిందిరా ఆంధ్రప్రదేశ్కి నిజంగా.